మనల్ని కాచి కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో సమకూర్చాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? అన్ని కాలముల కల్లా ఈ కాలము చాలా ప్రమాదకరమైన కాలము, అలాగనే ఇది చాలా అద్భుతమైన కాలము కూడా. అయితే ఈ కాలంలో పుట్టి ఈ కాలాన్ని కానీ చూడని వాళ్ళు వాళ్ళకి మించిన దౌర్భాగ్యులు ఈ కాలంలో పుట్టి ఈ కాలాన్ని చూడకపోతే వాళ్ళకి మించిన దౌర్భాగ్యులు అనొచ్చు వాళ్ళు. నేను అన్నమాట కదా, దేవుడే అన్నాడు. దిక్కుమాలిన దౌర్భాగ్యుడా, దిక్కుమాలినవాడా, గుడ్డివాడా, అవన్నీ మనమనే మాటలు కాదు, దేవుడే తిడుతున్నాడు. అవునా? దరిద్రుడా అంటున్నాడు. అంటే ఎందుకు అంటున్నాడు ఆయన ఆ మాట? చూడండి, 7 సంఘకాలాల్లో 6 సంఘాల్లో నుంచి దేవుడు ఎలా మాట్లాడతాడంటే, కొన్ని సంఘాల్లో మొదటి ఎఫెసీ సంఘం చూస్తే ఆ సంఘాన్ని పొగుడుతాడు, మరలా ఆ సంఘాన్ని తిడతాడు. అలాగే స్వర్ణీయ సంఘము, పెరిగే సంఘము, ద్వేతర సంఘము, సాధ్య సంఘము, ఈ 6 సంఘాల దేవుడు పొగడుతూ ఉన్నాయి, తిట్లు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. అయితే ఈ లాస్ట్ సంఘం ఉంది, దాన్ని లవోదికీయ సంఘం అంటారు. ఆ లవోదిక సంఘంలో ఏ ఆశీర్వాదాలు లేవు కానీ మొత్తం తిట్లే. ఊసేస్తున్నాడు. ఏంటంటే మొత్తం దానికి ఏంటి? మొత్తం తిట్లే. పోయి దరిద్రుడా, దౌర్భాగ్యుడా, దిక్కుమాలినోడా, గుడ్డోడా, దిగంబరమరుడు వెరగక నాకేమిలే, నేను ధనవంతుడిని చెప్పచ్చా? నాకు పెద్ద బిల్డింగ్ ఉంది, నాకు మంచి కార్లు ఉన్నాయి, నాకు మంచి ధనం ఉంది, నాకు మంచి వస్త్రాలు ఉన్నాయి వింటున్నారా? హల్లెలూయా. నాకు పెద్ద సంఘం ఉంది అనుకుంటున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు? తిడుతున్నాడు. ఏ సంఘాన్ని తిట్టలేదండి ఆయన, ఆఖరి సంఘాన్ని తిడుతున్నాడు ఆయన. ఎందుకు తిడుతున్నాడు అంటే దేవుడు బయట పెట్టేశారు కాబట్టి తిడుతున్నాడు ఆయన. దేవుడు ఎక్కడ పెట్టారు? వాళ్ళు బయట పెట్టేశారు. దేవుడు బయట పెట్టేశారు. 6 సంఘాలు దేవుడు లోపలే ఉన్నాడు. 7వ సంఘం వచ్చాడు, దేవుడు బయటికి పెట్టేశారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మన చదవబడిన వాక్యం నుంచి మనం కానీ చూసామంటే చాలా అద్భుతమైన మాట ఇది. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం, పిల్లను గోడు కానీ వీని కానీ నిత్య వస్తువులు నాదం ఇచ్చినప్పుడు స్వరముల భేదము కలగజేసిన ఊదినిదేదో మీటినిదేదో ఎలాగో తెలియదు, మరియు ఘోర స్పష్టముగాని తొలగించినప్పుడు యుద్ధమునికి ఎవడు సిద్ధపడగలడు. ఏంటంటే అర్థమైందమ్మా? ఘోర స్పష్టముగాని తొలగించినప్పుడు యుద్ధమునికి ఎవడు సిద్ధపడగలడు అంటే ఏంటి? ఘోర స్పష్టముగాని ధ్వని అంటే ఈ రోజుల్లో ఫోన్లు ఉన్నాయి, అలాగనే సమాచారాలు ఉన్నాయి. పాత రోజుల్లో అలా కాదండి. ఇదిగో యుద్ధానికి వెళ్తున్నామంటే ఒక బోర్ ఉంటుంది, అవునా? అది ఒక బోరేనా? సావుకు ఒక మేళం ఉంటుంది, పెళ్లికి ఒక మేళం ఉంటుంది, అవునా? అందుకని ఆ యొక్క స్వరం ఆ రోజు వాళ్ళు ఊదేటప్పుడు అది సావు మేళమా, అది పెళ్లి మేళమా, అది యుద్ధ మేళమా? యుద్ధ బేరి అంటారు దాన్ని, అవునా? యుద్ధ బేరి. ఇదిగో మేము వస్తున్నాంరా, మీ దేశం మీదకి మేము యుద్ధానికి వస్తున్నాం, కాసుకోండి అని చెప్పి బోర ఊదినప్పుడు ఆ బోర వాడికి అర్థం కాలేదనుకో, వింటున్నారమ్మా? వాడు దానికి అర్థం చేసుకోలేక ఆయన ఎవరో మనతో స్నేహం చేయడానికి వస్తుండే బోర్లాగా ఉందని అర్థమైంది అనుకో, సచ్చినాడు ఎవడు అంతే కదా. వెళ్దాం ఇప్పుడు కదా, నేను అప్పుడు స్టోరీ విందామా? అందుకని ఆ స్వరముల్లో తేడా ఉండకూడదు, మాటలు స్వరగా ఉండాలి. అందుకని ఇదిగో నిశ్చయంగా మరి ఈ పెంతెకోస్తోళ్ళు కూడా ఓ భాషలో మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు భాషలో మాట్లాడతారు. అవునా? మంచి భాషలే కదా అవి, పెంతెకోస్తోళ్ళు మాట్లాడే భాషలేనావే. అందుకనే ఈ ఒక వాక్యం వాళ్ళ కోసమే మాట్లాడుతుంది ఈ రోజు. భాషలు మాట్లాడేవాడు
భాషలకు అర్థం చెప్పిన వాడు సంఘంలో ఉండాలంట, లేకపోతే నోరు మూసుకొని ఉండమని చెప్పాడు. భాషలు చాలా రకాలైన భాషలు ఉన్నాయి. లిపి కలిగిన భాషలు ఉన్నాయి, లిపి లేని భాషలు ఉన్నాయి. చెప్పచ్చా? ఇంగ్లీష్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వాట్ యు మీన్, వాట్ కెన్ ఐ డు ఫర్ యు, ఇలాంటి ఏంటివన్నీ కూడా ఇంగ్లీష్. ఆదా బర్సే అచ్చా హాయ్ బచ్చా హాయ్, హిందీ हिंदी ఇంకా పేసరంగే, ఇంకా పిశాసి పేసరంగే, గాడ్ పేసరంగే, ఎంత మాదే తమిళ్. అవునా కదా? మనం మాట్లాడేది తెలుగు. అర్థమవుతుంది ఈ భాషలన్నీ కూడా మనకి. అయితే కొన్ని లిపి లేని భాషలు ఉన్నాయి. సుకాలీలు మాట్లాడతారు, లంబాడీస్ మాట్లాడతారు, ఎరకులు మాట్లాడతారు, ఇంకా కోయి వాళ్ళు మాట్లాడతారు, అలాగే నెల్లూరులో నక్కల కూడా మాట్లాడతారు. ఈ నక్కల భాషకి లిపి లేదు. మద్రాసులోనే నక్కలాలు మాట్లాడితే గూడూరులోనే నక్కలాలకు అర్థమవుతుంది. గూడూరులోనే నక్కలాలు మాట్లాడితే నెల్లూరులో ఉన్న నక్కలాల సెంటర్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇదిగో నెల్లూరులో పెందుకోసాలు అనే భాష పోనీ గూడూరులో పెందుకోసాలు కానీ అర్థమవుతుందా? పోనీ హైదరాబాద్ లో పెందుకోసాలు అర్థమవుతుందా? అందుకని ఈయన మాట్లాడేది ఏ భాష? అది స్పష్టము కాని భాష, అది స్పష్టము కాని ధ్వని. అందుకని దేవుడు ఇదిగో స్పష్టమైన ధ్వనితో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన మాటలు గలిబిలికి తీసుకొని రావు, ఆయన మాటలు గందరగోళాన్ని తీసుకొని రావు. ఆయన మెల్లని స్వరం మాట్లాడా ఆయన నీకు అర్థమయ్యే రూపంలో గట్టిగా చెప్పకూడదు. ఒక రోజు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరి బెల్షాజర్ కాలమా, ఆ నెబుకద్నెజరు కాలం అయిన తర్వాత బెల్షాజర్ వచ్చాడు, ఆయన కుమారుడు వచ్చినాడు. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉన్న ఆ యొక్క ఉపకరణములు అంటే యొక్క పాత్రలు, దేవుని యొక్క పాత్రలు, ప్రభరాత్రి భోజనం చేసే పాత్రలు, ద్రాక్షారసం తాగే పాత్రలు, అవి తీసుకొని వచ్చి వాడికి పొగురుగా ఆకపోతే ఎవరికి రాజుకి పొగురనాల కొవ్వనాలు పెడితే ఏ గ్లాసులు లేవా? ఏది తెచ్చుకొని తాగుతున్నాడు అంటే వాడు దేవుని సమూహంలో ఉన్న వాడు రాజని, వాడిని ఎవరు ఏమనలేరని, వాడిని ఎవరు ఏమి చేయలేరని చెప్పచ్చా? నేనే రాజుని, నన్ను ఎవరు చేస్తాడు? బైబిల్లో రాయబడింది ఒక మాట, మంచి మాట. దేవునికి మనుషులకి భయపడిన వాళ్ళు ఉన్నారంట. వాడు ఒక న్యాయాధిపతి. ఎవరంట? ఎట్లాంటి న్యాయాధిపతి వాడు? దేవుడు భయం లేదు వాడికి, మనిషి భయం, అలాగనే మనుషుల భయం కూడా లేదంట. ఇట్లాంటి న్యాయాధిపతి దగ్గరికి ఒకామైన న్యాయం కావాలని, అయ్యా నాకు న్యాయం తీర్చాయా అంటానే ఆయన అన్నాడు, రేపు రాబోమే అన్నాడు. మరలా పోయిందంట, రేపు వచ్చే వారం రానట, మళ్ళా వచ్చే వారం పోయిందట, ఆపై వచ్చే వారం రమ్మంట, మరలా ఆపై వచ్చే వారం పోయిందట, వచ్చే నెల రమ్మన్నాడట. ఆ న్యాయాధిపతి చెప్పిన ప్రతి ఏటికి పోతుందో కానీ వాడు మాత్రం ఆమెకి ఎందుకు న్యాయం తీర్చడం లేదు. వాడు భయం లేని న్యాయాధిపతి, వాడు దేవుడు అంటే భయం లేదు వాడికి, మనుషులంటే కూడా వాడికి. అలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది వచ్చిన్నారు. దేవుడు భయం లేదు, ఇంకా మనుషులు భయం లేదు. పోనీ మనుషులకైనా భయపడతారా? మనుషులకి భయపడరు. ఈరోజు బిడ్డలు తల్లిదండ్రులు భయపడుతున్నారా? లే. భార్య భర్తకి భయపడుతుందా? అబ్బాయి అస్సలు లేదని, మా ఇక్కడ అస్సలు లేదని చెప్పాలి. ఈ బిడ్డలైనా భయపడతారేమో కానీ ఈ భార్యలు ఈ భర్తకి భయపడరు, అట్లానే దేవుడికి భయపడరు. అందుకని సమాజం అంతా ఈ విధంగా తగలబడింది. మంచిది. అయితే ఈడేముంది దుర్మార్గుడైతే, వీడు అన్యాయస్తుడైతే వీడి దగ్గరికి ఆమె పోతా ఉంది. దేనికి? న్యాయం చేయమని చెప్పి పట్టు వదలకపోతుందంట. మంచి ఉపమానం వస్తా ఉంది. ఒక ఆయన చెప్పారు, చాలా కాలమైంది విన్నాను నేను, చాలా చక్కగా చెప్పారు. ఒక పిల్లవాడు బెల్లం నెట్టున్నాడు అంట.
విపరీతంగా. పాపం వాళ్ళ తల్లి ఎట్టయినా కూడా బెల్లం మానిపించాలని ఎంతో ఆమె ప్రయాసపడి ఆ ఊర్లో ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి, అయ్యా నా కొడుకు బెల్లం తింటున్నాడు, మీరు అందరికీ మంచి మాటలు చెప్పి అందరినీ మీరు మార్పిస్తారు కాబట్టి దయచేసి నా కొడుకు కూడా ఒక మంచి 4 మాటలు చెప్పి వాడు బెల్లం తినకుండా మార్పించాడు సార్ అని అడిగింది. సరే వాడిని పిలిచినాడు. ఆమెను ఇద్దరిని చూసి, అమ్మ రేపు వారం రా అన్నాడు. సరే ఆమె ఎంతో దూరం నుంచి ఛార్జీ పెట్టుకుని నడుచుకుని బస్సులో వెళ్ళేవు ఆ రోజుల్లో. ఎంతో పోయిందంట ఆయన దగ్గరికి. పోయేటప్పుడు మళ్ళీ ఆయన 1వ తారీఖు రా అన్నాడంట. మళ్ళీ 1వ తారీఖు పోయిందంట. 5వ తారీఖు రానట. మళ్ళీ 5వ తారీఖు పోయిందంట. మళ్ళీ 10వ తారీఖు ఇట్లా తిప్పుతానే ఉన్నాడంట. ఇంచుమించు 6 నెలలు ఆయన ఇచ్చిన ప్రతి డేటుకి పోతా ఉందంట ఆమె. ఆయన మాత్రం ఆ పిల్లవాడికి ఏ సమాధానమో చెప్పడం లేదంట. 6 నెలల తర్వాత పోయిన తర్వాత ఆయనకే అనుకున్నాడు ఎట్టనేదో చెప్పాలనుకో. లాస్ట్కి పోయేటప్పటికి వాడికి ఎవరైనా బాబాయిలో రూపాయి ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా ఏం కొనుక్కుంటున్నాడు వాడు బెల్లం కొనుక్కొని తినేది ఈగులన్నీ మూతంతా ముసుకుపోయినాడు. ఈగులు ముసుకుపోయినాడు. అయితే ఆ రోజు తీసుకొచ్చిన రోజు కూడా 2-3 ఈగులు కూడా ఉన్నాయంటాడు. సరిపోయి, అయ్యా పిల్లల్ని తీసుకొచ్చిన అబ్బాయి ఏందబ్బా ఏమి సరే నువ్వు పిలిచి కూర్చోబెట్టి, అమ్మా ఏం పేరు రా నీ పేరు అన్నాడు. ఏం పేరు అయ్యా? నా పేరు శ్యాము అన్నాడు. మరి బాబు రేపటి నుంచి నువ్వు బెల్లం తినబాక అన్నాడు. ఏమన్నాడు? బెల్లం తినబాక అన్నాడంట. సరే పోను ఆయన అని చెప్పాడు. నేరుగా అమ్మకాడ బతుకాలి, అమ్మ నేరుగా అదేం స్వామి 6 నెలల నుంచి తిరుగుతున్నాను, ఏదైనా మంత్రమో మాయదో టైప్తో ఇస్తారనుకున్నాను, ఇదేంటి ఈ మాట ఏదో అప్పుడే చెప్పొచ్చు కదా అంటే ఆయన అన్నాడంట, అమ్మా ప్రాబ్లం మీ ఓడిది కాదు, మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు బెల్లం తినబాక అని చెప్పింది. నేను ఇప్పటికి కూడా మానలేదు బెల్లం తిన్నావు, నేనే బెల్లం తింటా, నీ కొడుకుని బెల్లం మానేమని నేను ఎలా చెప్పేది? మానడానికి నీ కొడుకు పట్టిన సమయం కాదమ్మా, అది నాకు పట్టిన సమయం. అలాగనే ఈరోజు పాపులుగా ఉన్న ప్రజలు ఇతరులని పాపాలు మరి ఈ విధంగా చాలా కారణాలు చెప్పచ్చు దాన్ని బట్టి మనం. అవునా, మనుషులే బెల్లం తింటా ఉంటే, మనుషులే పాపాలు చేస్తా ఉంటే, ఇదిగో గొప్పవారు చెప్పబడిన వాళ్ళు ఈ విధంగా దొంగలుగా ఉంటే వాళ్ళు ఏ విధంగా మనకి నీతులు బోధించగలరు? హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి మనం చూసామంటే ఆమెకి ఏ రోజు న్యాయం తీర్చలేదంట. ఒక రోజు ఆయన పడుకొని నిద్రపోతున్నప్పుడు ఆయన మనసులో అనుకున్నాడట, ఏమని? అరే ఆమె పట్టు వదలక న్యాయం కోసం వస్తుంది, ఆమెకి నేను ఒక రోజు న్యాయం తీర్చాలా అనుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రాత్రి నేను చెప్తున్న అంశం ఏంటంటే, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకి న్యాయం తీర్చాలని తన మనసులో అనుకున్నప్పుడు మనకు ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆమేన్. ఆయన అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాదు, ఆయన న్యాయము చక్కగా తీర్చే దేవుడు న్యాయాధిపతి అయినాడు మనకి. ఆమేన్. ఈ రాత్రి గొప్ప న్యాయాధిపతిని మనం కలిగి ఉన్నాము, గొప్ప జడ్జిని మనం కలిగి ఉన్నాము, గొప్ప అడ్వకేట్ మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఆయనే సాధిపతిలో యెహోవా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దుర్మార్గుడు ఏం చేస్తున్నాడు? వాడి ఇంట్లో పాత్రలు లేవా? రాజు అయి ఉండి వాడు ఎక్కడి నుంచి పాత్రలు తెచ్చుకోకూడదు. వాడు దేవుని యొక్క సమూహంలోకి పోయి దేవుని సమూహంలో నుంచి దేవుని యొక్క పాత్రలు తెచ్చుకొని అక్కడ కూర్చొని మొండి తాగుతా ఉన్నాడంట. వాడు అందులో మంచి పార్టీ కూడా ఇచ్చినాడు. వాడు ఏ పార్టీ తెలుసా? 1000 మంది పార్టీ అది. ఓ మహా గొప్ప పార్టీ అది. అప్పుడే రాజ్యాన్ని జయించి హల్లెలూయా సైన్యాలందరికీ, సైన్యాధిపతులకి, వాళ్ళకి వీళ్ళకి ఫుల్ పార్టీ అంట. ఆ పార్టీలో సైనికులు తాగి, ఆ పార్టీలో వాళ్ళు పాప కార్యంలో ఉన్నారు. వాళ్ళు ఆ పార్టీలో స్త్రీలు అసహ్యంగా ఉన్నారు, పురుషులు అసహ్యంగా ఉన్నారు. హల్లెలూయా. ఈ రాజు కూడా బెల్షస్సరు కూడా ఫుల్గా మందు తాగి హల్లెలూయా వాడు కూర్చొని ఓ మందు తాగుతున్న సమయంలో ఒక అరిచేయచ్చు గోడ మీద రాస్తా ఉంది. రాసిందంట. ఎప్పుడైతే గోడ మీద చేయరాత రాసిందో రాజుకి తాగింది కాస్త దిగిపోయింది.
ఏంటా భాష? అదే స్పష్టముగానే ధ్వని. అది స్పష్టమ లేని భాష. ఆ రాయబడిన భాష రాయబడినప్పుడు ఓ బెల్షాజర్ చదువుతున్నాడు కానీ దానికి అర్థము బెల్షాజర్కి తెలియడం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రాజుకి ఎప్పుడైతే తాగిన దిగిపోయిందో, మత్తు దిగిపోయిందో, హల్లెలూయా, అక్కడి నుంచి మంత్రులు పిలుస్తున్నాడు, సైన్యాధిపతులు పిలుస్తున్నాడు, సైనికులు పిలుస్తున్నాడు. ఓ గడగడ గడగడ వణికిపోతున్నాడు. బీపీ కూడా డౌన్ అయిపోయాడు అనుకుంటా, షుగర్ రేజ్ అయిపోయింది, తింటే కళ్ళు మూతలు పడిపోయి ఉంటాయి, షవరింగ్ వచ్చేసింది. ఓ అంటున్నాడు. వాళ్ళు వీళ్ళు వచ్చి భయపడకు రాజా, ఈ తాగుబోతులంతా వచ్చి రాజుకి ఏమైనా సలహాలు ఇస్తున్నారు, నువ్వేం భయపడబాక, మేమున్నాం, ఓ హీరునివి సూర్యునివి, నువ్వేం భయపడదు. తాగుబోతులు సలహాలు తీసుకున్నారు రాజు. అయినా రాజు కొనుగోడు దగ్గర ఓ ఒక చెయ్యి వచ్చి రాసింది. అక్కడ ఒక తాగుబోతు వచ్చి దానికి అర్థం ఇస్తున్నాడు అంటే, రాజా ఎవడో వచ్చి ఏదో రాసుకుంటాడు, మనకేమే, ఏముండవు, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు, ఎవడొచ్చినా మేము చూసుకుంటాం. ఎవరు ఎన్ని చెప్పినా రాజుకి మాత్రమో దడ తగ్గడం వల్ల బీపీ తగ్గడం వల్ల. వింటున్నారమ్మా? హల్లెలూయా. గొప్ప కార్యం ఏంటంటే ఆ తాగుబోతు ఇందులో ఆయన భార్య లేదంట. తాగుబోతు ఇందులో ఆయన భార్య లేదు, ఆ ఈవెంట్స్ లో ఆయన భార్య లేదు, ఆ ఫంక్షన్ లో ఆయన భార్య లేదు. చెప్పచ్చా? ఆ పాప యొక్క విందులో ఆయన భార్య అక్కడ లేదు. వాళ్ళందరూ ఎన్ని సలహాలు ఇచ్చిన రాజుకి మాత్రం సాటిస్ఫాక్షన్ కావడం. ఎందుకంటే రాసిన శాసనం ఏంటి? అది స్పష్టమగాని ధ్వని. దానికి అర్థాలు 1000 మంది ఇవ్వని, ఎంతమంది ఎన్ని అర్థాలు ఇచ్చినా రాజుకి సాటిస్ఫాక్షన్ కావడం లేదు. ఈరోజు పరిశుద్ధ గ్రంథానికి ఎంతమంది ప్రవక్తలు వచ్చి, ఎంతమంది దాసులు వచ్చి, ఎంతమంది ఎన్నో అనువాదాలు ఇస్తున్నారు. ఒక ఆయన ముగ్గురు దేవుళ్ళు అంటాడు, ఒక ఆయన ఇతర దేవుళ్ళు అంటాడు, ఒక ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటాడు, ఒక ఆయన త్రియేక దేవుడు అంటాడు, ఒక ఆయన త్రిత్వం ఏకత్వం అంటాడు. ఇది కూడా స్పష్టంగానే ధ్వని. దేవుడు ఎవరో తెలియదు ఈ రోజు, అది స్పష్టంగానే ధ్వని. దేవుడు ఒకడా ఇద్దరు ముగ్గురు అనేది అది స్పష్టంగానే ధ్వని. హల్లెలూయా. స్పష్టమైన ధ్వని కావాలంటే నువ్వు స్పష్టమైన వాక్యాన్ని వినాలా. దేవుడు ఒకరా ఇద్దరు ముగ్గురమ్మా అక్కడేగా. కొన్ని సంఘాలు అడిగి చూడు, ఏమని చెప్తారు వాళ్ళు? ముగ్గురు దేవుళ్ళు అంటారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరు వేరు దేవుళ్ళు అంటారు. వేరు వేరు దేవుళ్ళు కాదు సార్, ఒకే ఒక దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. అదే స్పష్టమైన ధ్వని. మీరు ఉండాలా ఈ రాత్రి? ఎవరు ఎన్ని చెప్పినా మాకున్నది ఒకే ఒక దేవుడు, దేవుడే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే జీవించేవాడు, ఆయనే మృతుడైంది, ఆయనే లేచింది, ఆయనే రాబోయేది, ఆయనే పరిపాలన చేయబోయేది కూడా. అదండి దేవుడు. ఈ ధ్వని లోకానికి సరిగా లేదు. ఈ ధ్వని లోకానికి మిస్టరీగా ఉంది. ఈ ధ్వని మనకి సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉందని నేను. ఇప్పుడు వాడి మీద రాసిన చేరాత అది స్పష్టమగాని ధ్వని. అది హల్లెలూయా. మరి స్పష్టమగాని ధ్వని వచ్చినప్పుడు యుద్ధమునికి ఎవడు సిద్ధపడగలడు? అయితే ఆయన ఇందులో ఆ భార్య లేదంట, బెల్షాజర్ యొక్క భార్య లేదంట. ఇందులో కొంతమంది సైనికులు చెప్తున్నప్పుడు ఈ సైనికుల్లో కొంతమంది వెళ్ళి ఆయన భార్య దగ్గరికి వెళ్ళి అడిగారు, అమ్మా రాజుగారు ముందు తాగుతా ఉన్నారు, ఒక అరిచేయచ్చు గోడ మీద రాసింది, ఆ రాసిన శాస్త్రానికి మేము ఎన్నెన్నో చెబుతా ఉన్నాము, ఆయన ఎన్ని చెప్పినా రాజు ఏడుపు తగ్గలేదు, భయం తగ్గలేదు, బాధ తగ్గలేదు, పిలుస్తాను బాధ. మీరు ఒకసారి వచ్చి రాజుగారితో మాట్లాడండమ్మా అన్నప్పుడు ఆమె ఒక సలహా ఇస్తుంది. ఆయన తండ్రి కాలంలో ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా నెబుకద్నెజరు కాలంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన దానియేలు, ఆయన ఇంకా బ్రతికున్నాడు.
ఆమేన్ ఆమేన్ ఆయన పిలిపించండి. అదిగో రాయబడిన శాసనానికి ఆయన రాసిన దాన్ని చెబుతాడు, రాసిన దానికి అర్థం కూడా చెప్తాడు. ఆమేన్ ఆమేన్ అంటే దేవుని వాక్యం ఎవరికి బయలుపరచబడుతుందంటే ప్రవక్తలకు బయలుపరచబడుతుంది. ఆమోస్ గ్రంథం 3:7 చెప్తుంది, తాను సంకల్పించిన దాన్ని తన ప్రవక్తలైన రాసులకు బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఆమేన్ ఆయన ఏమైనా చేయాలంటే ఎవరికి చెప్పాలి? ప్రవక్తలకి ఆయన ప్రవక్తలకు బయలుపరచాలి. ఆయన గ్లోరీ అందుకని వాక్యాన్ని ఎవరికి బయలుపరుస్తున్నాడు? ఆయన ప్రవక్తలతో బయలుపరుస్తున్నాడు. Glory, amen. ప్రవక్తలతో మాట్లాడుతున్నాడు. Amen. ప్రవక్తలకి ప్రతి మర్మాన్ని ఎవరిస్తున్నాడు? ఆమేన్ 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 ఇప్పుడు దానివేలు వినిపించారు. దానివేలు అక్కడ చదువుతున్నాడు. మెనీ టేకల్ పర్సన్, రాజా నిన్ను తక్కెళ్ళ చూసినప్పుడు నువ్వు తక్కువగా కనపడ్డావు. తెలంగాణలో తింటారు, బిడ్డా నీ రాజ్యమని ఈ రోజు నుంచి తీసివేసిబడి మాదీలకు పాసీలకి ఇవ్వబడింది, నువ్వు సస్తావని చెప్పి గేటు దాటాడో లేదో ఆ మారుదీలు పారిస్థితులు చేంజ్ చేశారు, రాజ్యాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసేసారు. స్పష్టమగానితోని రాసిన శాసనం అర్థం కాని కారణాలు బట్టి రాయబడిన శాస్త్రానికి అనేకమైన అనువాదాలు ఇస్తున్నారు. అయితే రాజుకి సరైన అనువాదం ఇచ్చింది ఎవరమ్మా? ప్రవక్త దానియేలు. దానియేలు సరైన అనువాదం ఇచ్చాడు. ఈ రోజు పరిశుద్ధ గ్రంథానికి ప్రజలు రకరకాల అనువాదాలు ఇస్తున్నారు. ఒక దేవుడు, ఇద్దరు దేవుడు, ముగ్గురు దేవుడు చేసేసారు. ప్రభురాత్రి భజన మార్చేసినారు. సంఘముల స్త్రీ ఎలా ఉంటుందో బోధించడం మానేశాడు. చెప్పచ్చా? హల్లెలూయా. బైబిల్లో ఆర్డర్లో పెట్టాల్సింది పోయి రకరకాలుగా ప్రవచించి రకరకాలుగా చెప్తున్నారు. నిజంగా ఆ స్పష్టమైన ధ్వని నువ్వు విన్నప్పుడు అమ్మా ఎవరంటారా? ఆమేన్ స్పష్టమైన ధ్వని నువ్వు వినాలని ఈ రాత్రి దేవుని వాక్యం నీతో మాట్లాడతావా? ఆమేన్ రోజు పెందుకొస్తాడు మాట్లాడే భాషలు చెప్పచ్చా? ఓషరికా ఏంటి ఆ భాష? ఏంటి భాషలు ఎవరికంట? భాషలు ఎవరికి? బైబిల్ చెప్తాంది భాష అవిశ్వాసులకి కానీ విశ్వాసులకి కాదు. భాష అవిశ్వాసులకి సూచన. ఒకవేళ నువ్వు భాష మాట్లాడాలనుకుంటే భాషలు మాట్లాడేవాళ్ళు, భాషలకు అర్థం చెప్పేవాళ్ళు సంఘంలో ఉండాలి. అవునంటారా? హల్లెలూయా. ఎందుకంటే అవన్నీ ఏంటవి? స్పష్టముగాని ధ్వని. అవునా? ఒక మంచి మాట, షేక్ బిఫోర్ ఎల్ యూజ్. షేక్ బిఫోర్ ఎల్ యూజ్ అంటే మందుని బాగా కులికిచ్చి పోయండి. మందును కులిపించాలా, పేషెంట్ని కులిపించాలా? అందుకని నీకు అర్థం కాకపోతే నువ్వేం చేస్తావు? మందును కులికించవు, పేషెంట్ను కులికించి మాస్తావు. షేక్ బిఫోర్ ఎల్ యూజ్ అంటే దేని కులికించాలా? మందును కులికించాలా, మనిషిని కులికించాలా? అందుకని స్పష్టమతని అర్థం కాకపోతే నువ్వు మనిషిని కులికించి పోస్తావు అంతే కదా. అందుకని స్పష్టమైన మాటలు, స్పష్టమైన ధ్వని. అందుకని ఈరోజు మనం బైబిల్ వాక్యాన్ని వింటున్న వారిని మంచి ధ్వనితో మనం వినాలని రాత్రి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఈ చివరి కాలంలో దేవుడు ఏమీ రాబోతున్నాడు? ఆయన ఈ కాలానికి మరి పెళ్లి కుమారుడే రాబోతున్నాడు. నువ్వు ఎలా సిద్ధపడాలంటే పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. ఇదిగో అర్ధరాత్రి వేళ కేక వేయబడును, ఇదిగో పెళ్లి కుమారుడు చుట్టూ ఒక స్వరం వినబడింది. ఆ స్వరం వినబడినప్పుడు బుద్ధిగల కన్నికలు బుద్ధి లేని కన్నికలు సిద్ధపడ్డాయంట. అవునా? 5 మంది దగ్గర ఏముంది? నూనె ఉంది. 5 మంది దగ్గర నూనె లేదు. ఏం సార్ వాళ్ళు ఏమో గుడ్లు పెట్టుకున్నారు చేతిలో? 5 మంది గుడ్లు పెట్టుకుని ఉన్నారా? గుడ్లు పెట్టుకున్నారు అయిపోయేదానికి వాళ్ళు ఏమో వాడేసి అయిపోయిందా? వాళ్ళ గుడ్డుల్లో నూనె కాదు సార్ అది. వాళ్ళు జీవించిన జీవితం ఉంది అక్కడ. 5 మంది జీవించిన జీవితం ఉంది అక్కడ. ఆ మొదటి రాకడ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అక్కడ కొంతమంది మిస్ చేసుకున్నారు, ఈ రెండో రాకడలో కూడా బుద్ధి లేని కన్నికలైన రాకని మిస్ చేసుకోబోతున్నారు. ఆయన వచ్చాడు, ఆ బుద్ధి కన్నికల డోర్ వేయబడి వాళ్ళు అడిగారంట, అయ్యా మాకు కూడా ఇవ్వండి సార్ అంటే వాళ్ళు ఏమన్నారు? మాకు మీకు ఇద్దరికి సరిపోదు. నేను కానీ అయితే పోసేది
నేను మాట్లాడేటప్పుడు మేము ఇలా మాట్లాడలేకుండా సార్ అంట. ఎందుకంటే నీకు గుడ్లో ఉంది, నాకేమో హృదయంలో ఉంది. నువ్వు గుడ్లో పట్టుకోను, నేను హృదయంలో పట్టుకోను. నువ్వు బైబిల్ కాలేజీలో నేర్చుకున్నా, నేను ప్రవక్తల దగ్గర నేర్చుకున్నా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. గుడ్లో నువ్వు మోసేది కాదు. ఆమేన్. నిశ్చయంగా మరి ఆ యొక్క ఈ చివరి కాలంలో ఆ యొక్క పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు డోర్ వేయబడింది. మరి 5 మంది అడిగినప్పుడు అయ్యా మేము కూడా వస్తామంటే మీకు నూనె లేదు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళమన్నారు? అమ్మే వారి దగ్గరికి. అమ్మవారి దగ్గర పొమ్మన్నారు. ఎవరు అమ్మే సెటంలా? నూనె అమ్మే సెటంలా? వాక్యం. నూనె అమ్మేది బాప్తిసం అమ్మేవాళ్ళు, బాప్తిసాన్ని దారం పెట్టేవాళ్ళు. వింటున్నారా? హల్లెలూయా. అందుకని మరలా పోయి వాళ్ళు తీసుకున్న బాప్తిసం తప్పుడు బాప్తిసం తెలిసిన తర్వాత మరలా పోయి బాప్తిసం తీసుకుని వచ్చినారంట. పరిశుద్ధాత్మ బాప్తిసం. ఆమేన్. ఆమేన్. 5 మందికి పరిశుద్ధాత్మ బాప్తిసం లేదు, 5 మందికి పరిశుద్ధాత్మ బాప్తిసము ఉంది. పరిశుద్ధాత్మ కావాలంటే వారు ఏం చేయాలా? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం 5 మందికి లేదు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తున్నాడు దేవుడు? మీరు ఎక్కడికి వెళ్ళండి? అమ్మవారి దగ్గరికి పోండి, అక్కడికి పోయి నూనె కొనుక్కొని రండి, నూనె కొనుక్కొని బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకొని రండి. అప్పుడు వాళ్ళు ఎక్కడొస్తారు? శ్రమలో నుంచి వస్తారు. వాళ్ళు ఈ రెండో రాకల్లో వదిలి వెళ్ళిపోతా ఉంది ఈ బుద్ధి లేని కన్నికలు. ఇదిగో అక్కడ మరి హింస వచ్చినప్పుడు యుద్ధాలు ప్రారంభమైనాయి. వింటున్నారమ్మా? మరి ఎంత దగ్గరకు ఉన్నాం తెలుసా? ఎంత దగ్గర ఉన్నాం తెలుసా? మనము నేడో రేపు అంటున్నారు అక్కడ. ఇంకా మన జీవితాలు చక్కబెట్టుకోకుండా మనం ఇంకా చుట్టలు తాగుతా, చుట్టలు తాగేవాళ్ళు లేరు చెప్తుంటారు. చుట్టలు తాగుతా, బీడీలు తాగుతా, గుట్కాలు తాగుతా తిరగతా తింటా. వింటున్నారా? హల్లెలూయా. ఇలా ఉంటే ఇంకా సరిపోత సమయం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే యుద్ధాలు ప్రారంభమైనాయి, యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి. హల్లెలూయా. అందుకని అక్కడక్కడ భూకంపాలు వస్తాయి. యుద్ధ సమాచారాల గురించి తెలుసుకోండి. అంతం అప్పుడే రాదండి. వింటున్నారమ్మా? అంతం వెంటనే రాదు. నీకు అంతం వెంటనే రాదని చెప్పి అంటే నేను ఉండాలని చెప్పినాడంట. నువ్వు ఉంటావని అయితే దానికి ముందేముంది? ఎత్తబాటు అనేది ఒకటి ఉంది. వధువు ఎత్తబడుతుంది. హల్లెలూయా. మంచిది. రాత్రి కాల సమయంలో దేవుడి వాక్యాన్ని దీవించింది కాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాను. ఆమె చెప్పారు. ఆమేన్.